అదే ఈ కార్యక్రమం థ్యాంక్ యూ మోహన్ గౌడ్ గారు. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో, ఫ్యాన్స్, హీరో ఫ్రెండ్స్ చాలామంది వచ్చినట్లున్నారు, అందరికీ ధన్యవాదములు. లేకపోతే చాలా కష్టపడి నేను ఈ సినిమా మొత్తం చూశానండి ఆల్రెడీ ప్రసాద్ ల్యాబ్స్లో. చాలా కష్టపడి ఎంతో ప్రయత్నం చేసుకుంటూ వివిధ రోల్స్లో మనం గోపాల్ గారు యాక్ట్ చేయడము, అది మోహన్ గౌడ్ గారు చెప్పినట్ల అదొక రికార్డు. 14 డిఫరెంట్ రోల్స్. పాటలు చాలా బాగా ఉన్నాయి, మీరు అందరూ విన్నారు. దేశభక్తి గేయాలు ఉన్నాయి. సో ఈ సినిమా తప్పనిసరిగా ముందు మంచి కలెక్షన్స్ ఇస్తాయని చెప్పని ఆశిస్తూ, చూస్తుంటే మీరు సినిమాలో చూస్తుంటే ఎంతోమంది మన దేశ పౌరులు 50 సంవత్సరాల లోపలనే, చాలామంది 20 కొంచెం దాటిన తర్వాత 40 లోపలనే చాలామంది చనిపోయారు, పెద్దోళ్ళు. ఒక్కరిద్దరు మాత్రం 50 ఏళ్ళు దాటారు. సో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎంతోమంది త్యాగాలు చేసి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కూడా మనం ఇంకా కొట్టుకుంటూనే ఉంటున్నాము. అది మంచిది కాదు, భవిష్యత్తుకు మంచిది కాదు. సో అందరినీ వేడుకునేది ఏంటంటే భారత్ మహాన్ హై, జై భారత్, జై భగత్ సింగ్. దేశం కోసం భగత్ సింగ్. నేను కింద నడుచుకుంటూ వస్తుంటే దేశం కోసం అని చూశాను. అంటే నేను ఆయన ఇన్వైట్ చేశారు, నన్ను సినిమా తీసాను సార్, ఆడియో ఫంక్షన్ ఉంది రావాలంటే. పేరు ఏంటని, ఈ పేరు కాదు మీ పేరు నాకు తెలుసు అని చెప్పి, ఆయన పేరు టైటిల్ కూడా అడగలేదు. వస్తాను, నువ్వు మీ సినిమా కాబట్టి డెఫినెట్గా వస్తా అని చెప్పి కింద వస్తుంటే టైటిల్ చూశాను. టైటిల్ చూసి ఓకే, ఈ రోజుల్లో కూడా ఈ టైటిల్ పెట్టి సినిమాలు తీస్తున్నారు అనిపించింది పైకి వస్తూ. దెన్ సాంగ్స్ చూశాను, ఆయన ఇంటెన్షన్ ఏంటో ఒకటి కనిపించింది సాంగ్స్లో. గత 10 ఏళ్ళుగా చాలామంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఆ సినిమా తీస్తాకంటే మా ప్యాషన్ అంటున్నారు. ప్యాషన్ అనే మీనింగ్ అంతమంది తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి 90% ఆఫ్ దెమ్ ప్యాషన్ అంటే మీనింగ్ తెలియదు. ప్యాషన్ అనేది ఫ్యాషన్గా వాడతారు. సినిమాలు తీస్తాకి 10 ఏళ్ళ నుంచి వస్తున్న ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా కానీ. మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఇస్ వాట్ ప్యాషన్ ఇస్. 90% అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ ఎప్పటి నుంచి ఉన్నారు, ప్రొఫెషనల్గా లాయర్ అయి ఉండి ఆయనకి ఎప్పటి నుంచో సినిమా మీద మమకారంతో అంతకుముందు చేసి, తర్వాత థియేటర్లు కొని థియేటర్లు రాస్తాను చెప్పి రన్ చేసి ఇవన్నీ తెలుసు. ఈ సినిమా చూసినాక ఆయనకున్న ప్యాషన్ ఏంటో ఇక్కడ కనపడుతుంది. దిస్ ఇస్ ప్యాషన్. రెస్ట్ ఆల్ ఈజ్ కమర్షియల్ అండ్ మనీ. గత 10 ఏళ్ళుగా అదే నడుస్తుంది. సో దాంట్లో ప్యాషన్ అనే పదం వాడి చాలామంది పెద్దలని చిన్నలని ఎవడైనా కానీ ఒక ప్యాషన్గా అది వాడుతున్నారు. సో దే ఆర్ నాట్ ట్రూత్ఫుల్ టు దట్. సో ఐ షుడ్ ఫస్ట్ అప్రిషియేట్ రవీంద్ర గోపాల్ గారు ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఆన్ దట్ బేసిస్. ఆ బేసిస్లో మీరు చేసినందుకు సార్. డబ్బులు వస్తాయా రావా అనేది ఈ ఇండస్ట్రీ ఇవ్వటం ఎవడో చెప్పలేము, కానీ డెఫినెట్గా రావాలని కోరుకుంటాం అందరం మీలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇంకో 10 తీస్తారేమో ఇట్లాంటివి అని చెప్పి. ఓకే, కానీ సో కీపింగ్ ఆల్ దట్ అసైడ్, వాళ్ళ అబ్బాయి గారు కూడా యాక్ట్ చేశారు. గుడ్. యంగ్ ఏజ్లో అతను వచ్చి అతను చేయటం అనేది, ఇట్లాంటి సినిమాల్లో చేయటం అనేది వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఫాదర్ ఉన్నారు కాబట్టి ఆయన చేయగలిగాడు. ఆయన నిజంగా అదృష్టం అది. పోతే ఇప్పుడున్న ఆయన 14 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళని మనం ఎదుర్కొంటాక, లేకపోతే మన దేశాల నుంచి పంపించడానికి ఆ క్యారెక్టర్స్, ఆ మనుషులు పుట్టారు, ఆ క్యారెక్టర్స్ని డిపిక్ట్ చేశారు. మోస్ట్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇది ప్రొఫెసర్ గారు? మనకి 76 సంవత్సరాలు అయిపోయింది. 76 సంవత్సరాలు కూడా మన దేశం అట్లాగే ఉంది. ఇంకా వాళ్ళు పోయారు తప్పక ఇప్పుడున్న రాజ్యాంగం అన్ని అట్టగా ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్లాంటి క్యారెక్టర్లు మళ్ళీ పుట్టాలేమో ఇప్పుడున్న సంస్థని క్లియర్ చేయడానికి, ఇప్పుడు జనరేషన్స్కి. అట్లీస్ట్ ఇప్పుడు జనరేషన్ చాలామందికి గాంధీ గారు అంటే ఎవడో తెలియదు. అట్లాంటి జనరేషన్ ఇవాళ రోజున ఎంత రుద్దినా కానీ నిజంగా చాలామందికి అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి, మీకు గాంధీ గారు ఉన్నారు తెలుసా, నెహ్రూ గారు తెలుసా అని కొన్ని వస్తుంటాయి, షోలు చేస్తుంటారు. 90% తెలియదు అంటారు వాళ్ళు. అది ఇప్పుడు జనరేషన్. సో ఇట్లాంటి జనరేషన్కి ఇట్లాంటి సినిమా తీసి మన స్వాతంత్రం హీరో మూలంగా వచ్చింది.
ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ చేసుకోవాలంటే మీరు కూడా అటు తయారవ్వాలని చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్స్ అండి. మోస్ట్ ప్రాబ్లీ అట్లాంటిది ఏమైనా వస్తుందేమో అని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీకు మీ టీం మెంబర్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఆర్పి రోడ్లో ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు 35 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఆయన ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆ ప్రస్థానం నుంచి రియల్ ఎస్టేట్ అని, తర్వాత ప్రొడ్యూసర్ అని, తర్వాత ఇవాళ ఎగ్జిబిటర్ అని, సో అన్ని విభాగాల్లోకి వచ్చి 35 సంవత్సరాలుగా ఆ సినిమా మీద ప్యాషన్ అలాగే కంటిన్యూ చేస్తూ ఇవాళ సినిమా డబ్బుల కోసం సినిమా తీయాలి అంటే ఒక 6 ఫైట్లు 6 సాంగులు, భూమి బద్దలిపోతుంది, ఆకాశం ఎరిగిపోతుంది, అది ఇదని ఒక బీభత్స కాండలు చేస్తే చాలా డబ్బులు వస్తాయి. కానీ అలా కాకుండా ఇవాళ ఒక దేశం కోసం త్యాగం చేసిన మహోన్నతుల క్యారెక్టర్లు చేస్తూ వాళ్ళందరినీ మళ్ళా భావి తరాలకి గుర్తు చేసేటట్టుగా ఇవాళ ఒక అద్భుతమైన సినిమా దేశం కోసం చేశారు. డెఫినెట్గా రవీంద్ర గోపాల్ గారికి అభినందనలు. సో రవీంద్ర గోపాల్ గారు ఈ చేసిన ప్రస్థానంలో చాలా కన్నిగంటి హనుమంత్ గారు చూసినా, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు చూసినా, వీరపాండ్య కట్టబ్రహ్మను చూసినా, వీళ్ళందరినీ చూసుకుంటే మనకు దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఒక్కరికే డెత్ డే లేదండి. ప్రతి ఒక్కళ్ళకి చనిపోయిన రోజు ఉంది. చనిపోయిన రోజు లేని ఏకైక లీడర్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్. సో వాళ్ళందరినీ స్మరిస్తూ ఇప్పుడు మొన్న 75 సంవత్సరాలు జరిగిన తర్వాత లాస్ట్ ఆగస్టు 15 నుంచి డెఫినెట్గా భారతదేశంలో ఉన్న అందరి పౌరులకి కొంత దేశభక్తి పెరిగింది. ఆ పెరిగిన దాంతోనే ఒక అఖండ సూపర్ హిట్ అవ్వటం కానీ, తర్వాత కాశ్మీర్ ఫైల్ సూపర్ హిట్ అవ్వటం కానీ, తర్వాత కార్తికేయ 2 అవ్వటం కానీ, ఇదంతా పౌరుల్లో కొంచెం ఆ దేశభక్తి మూడ్ వచ్చింది. ఆ దేశభక్తి మూడ్ని ఇచ్చేస్తూ ఇలాంటి ఒక సినిమా తీసి ఈ సినిమాని మళ్ళీ భావితరాలకి వీళ్ళందరూ ఉండాలని చెప్తూ ఆయన కొడుకు ఒక రకంగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీ కోసం వాళ్ళు చేసిన దీనికి డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి సినిమాగా, ఒక అద్భుతమైన సినిమాగా ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ థియేటర్స్లో కానీ అన్ని బ్రహ్మాండంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. చాలా చెప్పాలి గోపాల్ గారి గురించి. ఎస్పెషల్లీ ఫస్ట్ ఏంటంటే నాకు పాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి తెలుసు. ఆయన నేచర్ ఏంటంటే జనరల్గా ఎవరినైనా క్వశ్చన్ చేస్తాడు. ఎస్పెషల్లీ ఇక్కడ జనరల్ బాడీలో కానివ్వండి, నేను ఒక సెక్రటరీగా కూర్చున్నప్పుడు నన్ను కానివ్వండి క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. సో ఆయన నేచర్ ఏంటో అనేది ఈ సినిమా ద్వారా పూర్తిగా అర్థమైంది. 14 క్యారెక్టర్లలో అన్ని క్వశ్చన్ చేసే క్యారెక్టర్సే. ఇటు ఊరి తీసుకుంటానికి రెడీ అయ్యాడు, కంఠం తెంపుకుంటానికి రెడీ అయ్యాడు. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఇతను బ్లడే ఆ నేచర్లో ఉంది. అంటే ఏంటి? క్వశ్చనింగ్. ఎవరినైనా ఏది వెనకాడకుండా క్వశ్చన్ చేసా. అది ఆ సినిమాలో కూడా చూపించాడంటే రవీంద్ర గోపాల్ గారు హ్యాట్స్ ఆఫ్ అండ్ యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అసలు ఒక అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. అసలు ఒక క్యారెక్టర్ వచ్చే లోపల నేను కళ్ళజోడు ఇలా సరి చేసుకున్నాను. అది అమ్మ సుభాష్ చంద్రబోసేనా, ఒరిజినల్గా సుభాష్ చంద్రబోసేనా అన్నంత బాగున్నాడండి ఆ క్యారెక్టర్లో. సో అలా సన్ను కూడా అలానే ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఐ విష్ హిమ్ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వాట్ ఎవర్ వీ కుడ్ డూ విల్ డూ ఫర్ యువర్ రిలీజ్ అండ్ ఐ విష్ యూ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు అందరికీ అభివాదం. ఈ సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే రవీంద్ర గోపాల్ గారి రంగుల కళ, దేశభక్తుల పొంగుల కళ ఇది. ఆ విధంగా ఈ సినిమా ఒక ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా అందరి బాలబాలికలకు చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన ఒక్కొక్క దేశభక్తుడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు అమరుడయ్యాడు కూడా డేట్లతో సహా వారు దీనిలో చూపడం జరిగింది. యువత మన దేశ చరిత్రను సంస్కృతిని మర్చిపోతుంది కాబట్టి వాళ్ళందరికీ తెలవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటి ఈ కమర్షియల్ పీరియడ్లో ఆయన క్లాసిక్ సినిమా తీశాడు. అందరూ చేసేది జేబు సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఆయన జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ సినిమా తీసి నిరూపించుకున్నారు. ఎందుకంటే ఇది ఎంతో సాహసంతో కూడుకున్న పని. ఎవరు చేతులు కాల్చుకోవడానికి ప్రయత్నం చేయరు. కానీ ఆయన దేశం కోసం తన ఆవేశం ప్రదర్శింపజేశాడు. ఇందులో చతుర్దశ పాత్రల్ని అత్యంత చతురంగా నిర్వహించడమే కాక ఒక
ఈటెల్ లాంటి పాటల్ని, తూటాల్ లాంటి మాటల్ని కూడా అందులో రచించి స్క్రీన్ ప్లే దర్శకత్వం కూడా నిర్వహించి ఆయన అందరికీ ఒక అనితర సాధ్యంగా నిలిచాడు. అలాంటి రవీంద్ర గోపాల్ గారు మా తెలుగు సినీ రచయితల సంఘంలో వారు నాకు చిరమిత్రులు. ఆయన ముక్కుసూటి మనస్తత్వం. అందుకే ఆయన ఈ పాత్రలన్నీ తెల్లదొరల మీద ఎక్కుపెట్టిన బాణంలాగా చూపించాడు. తెల్లదొరల కాలం చెల్లిపోయింది, ఇప్పుడు నల్లదొరల కాలం జరుగుతుంది. ఆ నల్లదొరలను కూడా ఇలాగే ఎదిరించే పరిస్థితి వచ్చేట్టుగా ఉందని మనం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ విధంగా అంటే మరో ముందడుగు వేసి నల్లదొరల అరాచకాల్ని, దురాగతాల్ని కూడా ఎండగట్టే మరో చిత్రాన్ని, మంచి చిత్రాన్ని కూడా నిర్మించాలని నేను ఆశిస్తూ శుభాకాంక్షలు చెప్తాను. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, నాకు అన్నలు, గురుతుల్యులు, వీళ్ళందరి ముందు మాట్లాడడానికి కొంచెం భయంగా ఉంది. అలాగే జర్నలిస్ట్ మిత్రులు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, భయమెరగని భారతీయుడా, భగత్ సింగ్ నామధేయుడా, భయమెరగని భారతీయుడా, భగత్ సింగ్ నామధేయుడా, కత్తి దూసి కథనానికి కదిలిన వాడా, కత్తి దూసి కథనానికి కదిలిన వాడా, కర్తార్ సింగ్ వారసుడై నిలిచిన వాడా, అమరవీరుడా, అనన్య సూరుడా, అమరజీవి భగత్ సింగ్, అందుకో మాలాల్ సలాం, అమరవీరుడా భగత్ సింగ్, ఓ అమరవీరుడా భగత్ సింగ్. ఈ పాట ఎందుకు పాడానంటే, నా బాల్యం నుంచి ప్రజానాట్య మండలి కార్యకర్తగా, గాయకుడిగా నేను కొన్ని వందల సార్లు, వేల సార్లు పాడుకున్న పాట ఇది. ఎక్కడ సందర్భం రాలేదు. ఇక్కడ తప్పనిసరిగా మా పరచురి గారు, అన్న, వీళ్ళందరి ముందు ఒక చిన్న విషయాన్ని నేను తప్పనిసరిగా చెప్పుకోవాలి. అది వాస్తవం కాదో ఇక్కడ చెప్పొచ్చు లేదు, కానీ సందర్భం కూడా చెప్తాను, దయచేసి మన్నించాలి. నేను సినీ పరిశ్రమలకు రాకముందు ప్రజానాట్య మండలి కళాకారుడిగా నాకు నేనే ఒక భగత్ సింగ్ ఏకపాత్ర రాసుకొని దాదాపు దేశమంతా, 1-2 రాష్ట్రాలు తప్ప దేశమంతా కొన్ని వేలాది ప్రదర్శనలు ఇచ్చిన సందర్భంగా నా భగత్ సింగ్ ఏకపాత్రను, ఎక్కడైతే భగత్ సింగ్ పుట్టాడో ఆ భగత్ సింగ్ గడ్డ నుంచి వచ్చిన భగత్ సింగ్ యువమోర్చా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ వాళ్ళు ఆ భగత్ సింగ్ పంజాబ్లోకి అనువదించి అక్కడ కూడా కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి 1995 మార్చి 23వ తారీఖున నేను ఎర్రసూర్యుడు అనే సినిమాకు కోడైరెక్టర్గా చేస్తున్న రోజులు నన్ను పంజాబ్కు ఆహ్వానించి భగత్ సింగ్ వర్ధంతి రోజు భగత్ సింగ్ సోదరుడి సమక్షంలో భగత్ సింగ్ సమాధి, పంజాబ్లోని హుసేనివాలాలో ఉన్న భగత్ సింగ్ సమాధి పేరు తేజ్ మహల్. మనకు తాజ్ మహల్ తెలుసు, కానీ తేజ్ మహల్ అనేది భగత్ సింగ్ సమాధి పేరు. ఆ సమాధి దగ్గర వేలాది త్యాగధనులు, దేశభక్తుల సమక్షంలో నాతో భగత్ సింగ్ ఏకపాత్రను ప్రదర్శించే అవకాశాన్ని నాకు కలిగించారు. అది ఎప్పటి నుంచో నేను చెప్పాలని అనుకున్నాను. ఇక్కడ సరైన వ్యక్తుల సమక్షంలో వారి చెవుల ముందు ఎద్దాం అనేది ఉద్దేశం చెప్పాను. అటువంటి అనుభూతులన్నీ గుర్తొస్తున్నాయి. నేను సినిమా పరిశ్రమలకు వెళ్తే తప్పకుండా భగత్ సింగ్ సినిమా తీయాలని అప్పట్లోనే భగత్ సింగ్ స్క్రిప్ట్ రాసుకొని దాన్ని మోసుకుంటూ నా బ్యాగులు పెట్టుకొని వచ్చి అప్పటి నుంచి ఆ కళ తీరకుండా అలాగే ఉండిపోతే సడన్గా రవీంద్ర గోపాల్ గారు ఈ సినిమా తీశారనగానే కొంచెం బాధ కలిగింది, కొంచెం ఈర్ష్య కలిగింది, అసూయ కలిగింది. అయ్యో, నాకు ఈ అవకాశం మిస్ అయింది అనుకున్నాను. కానీ ఎవరో ఒకరు చేశారు అనే ఒక తృప్తి ఉంది. అంతేకాకుండా ఈ సినిమా కథా చర్చలు దాదాపు నాకు 20 సంవత్సరాల నుంచి నేను రవీంద్ర గోపాల్ గారితో డిస్కస్ జరుగుతుంది. ఈ సినిమా తీద్దాం అంటున్నారు. అప్పట్లోనే ప్రమోద్ గారితో పాటలు తీస్తున్నప్పుడు మనసులో కోరిక, నేనే డైరెక్ట్ చేస్తానేమో అడుగుదాం, రవీంద్ర గోపాల్ గారు మీరు యాక్ట్ చేయండి, నేను డైరెక్ట్ చేస్తానని అడుగుదాం అనుకున్నాను. కానీ సడన్గా సినిమా తీసి పారేస్తాయండి. ఆయన ఎప్పుడు తీసేసాడు. కాబట్టి సరే, మా సోదరుడు ఇంకో రహస్యం చెప్పాలి. ఇందాక ఎవరు మాట్లాడుతూ రవీంద్ర గోపాల్ గారి ఒంట్లో దేశభక్తి ఉంది అందుకే ఈ సినిమా తీశారన్నారు. నిజంగానే ఆయన చెప్పకూడదు, కానీ భారతదేశంలో ముఖ్యంగా తెలుగునాట సోషలిస్ట్ భావాల వ్యాప్తికి వస్తున్న తన జీవితాన్ని అంకితం చేసిన ఓంకార్ గారికి అల్లుడెత్తాడు ఆయన. కొడుకు సారీ, అది ఎక్కడ చెప్పట్లేదు. ఆ బ్లడ్ అక్కడ ప్రవహిస్తుందండి. అలా అక్కడి నుంచి ఆ బ్లడ్డే ఇంతవరకు ఈ వరకు రైటర్ కాదు అక్కడ కమ్యూనిస్ట్ నాయకులు ఆయన
మార్కిస్ట్ మేధావి, మార్కిస్ట్ ఉద్యమకారుడు, ఎమ్మెల్యే చాలాసార్లు ఎమ్మెల్యే చేశారు, నిస్వార్థపరుడు. అంటే అన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆర్టీసీ బస్సులోనే తిరిగేంత సాదాసీదా జీవితం గడిపిన ఆయన వారసులు. ఆయన ఇన్ని బ్యాక్గ్రౌండ్లు, ఇన్ని నేపథ్యాలు, ఇంత చరిత్ర ఉన్న వ్యక్తిగా రవీంద్ర గోపాల్ గారు, అలాగే దాదాపు వేదిక మీద ఉన్న అందరూ కూడా త్యాగధనులు. వారి జీవితంలో సాంస్కృతిక రంగంలో కానివ్వండి, సాహిత్య రంగంలో కానీ ఉంటున్నప్పటికీ, సినిమా పరిశ్రమలో ఉంటున్నప్పటికీ, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ సంఘం కోసం మనం ఏం చేయాలి, మన వంతుగా మన కర్తవ్యం ఏంటి అంటూ ఆలోచించే వ్యక్తులు, బాధపడే వ్యక్తులు, కన్నీరు పెట్టుకునే వ్యక్తులు, ఏదైనా తప్పు తిరిగినప్పుడు ప్రశ్నించే వ్యక్తులు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడం కోసం తమ వంతుగా కృషి చేసే వ్యక్తులు, వీరందరి సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమం గురించి నాకు అనిపిస్తుందో, ఎందుకు హైదరాబాద్ నేల, హైదరాబాద్ గడ్డ పుణ్యం చేసుకుందేమో. గత వారం రోజులుగా దేశభక్తి పరిమళాలతో, దేశభక్తితో పొలగించిపోతుంది. నిన్నగాక మొన్న ప్రపంచ విప్లవకారుడు చే గువేరా గారి కూతురు అలైదా చే గువేరా గారు హైదరాబాద్కు వచ్చి నిన్న 22వ తారీఖు రవీంద్ర భారతిలో మగ్దుమ్ భవన్లో జరిగిన కార్యక్రమాల్లో ఆమెతో పాటు పాల్గొనే అవకాశం నాకు దక్కడం నిజంగా నాకు పులకరించింది. మళ్ళీ రెండే రోజులైంది. వెంటనే భగత్ సింగ్ దేశం కోసం, నిజంగా ఆయన టైటిల్ రవీంద్ర గోపాల్ గారు భగత్ సింగ్ అని టైటిల్ పెట్టవచ్చు కదా, దేశం కోసం భగత్ సింగ్ అని ఎందుకు పెట్టారు అంటే ఆయన మాట అన్నాడు. సినిమా చూశాను నేను, పచ్చూరి గోపాలకృష్ణ గారు, మేమంతా సినిమా చూసాం. భగత్ సింగ్ అనే పేరు ఈరోజు భగత్ సింగ్, చే గువేరా అనే పేర్లు ఫ్యాషన్గా వాడుతున్నారు. చాలామంది మోటార్ బైకుల పైన బొమ్మలు పెట్టుకుంటున్నారు, క్యాపులు పెట్టుకుంటున్నారు. అసలు వారి చరిత్ర ఏంటో తెలియట్లేదు. అందుకోసం సినిమా చూస్తారో చూడరో, చూడకుండా కానీ పేరు వినగానే భగత్ సింగ్ అంటే దేశం కోసం భగత్ సింగ్, దేశం కోసం పుట్టిన భగత్ సింగ్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ముందు గులాముల్లో వంగి సలాములు కొట్టుకుంటూ ఈ దేశంలో అడుగుపెట్టి రవ్యాస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు గంట బ్రిటిష్ ముస్కర్లను ఈ దేశ పొలిమేర నుంచి తరిమి కొట్టడం కోసం చిరు ప్రాయంలోనే, 23 సంవత్సరాల చిరు ప్రాయంలోనే చిరు నవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ చరిత్రను ఈ దేశ ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఒక సత్సంకల్పంతో నా ఆస్తి పాస్తులు పోయినప్పటికీ కూడా, నేను సంపాదించిన సర్వపోయినప్పటికీ కూడా ఈ సినిమా తీయడమే నా లక్ష్యం, నా ధ్యేయం, అందుకోసం ఈ సినిమా తీస్తున్నానని చెప్పారు ఆయన. అందుకు ఆయనకు సినిమా పరిశ్రమ తరపున, ప్రజానాట్యం తరపున, మా అందరి తరపున రెడ్ సెల్యూట్, లాల్ సలాం తెలుపుకుంటూ థ్యాంక్ యూ. వేదికలను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి చిత్రానికి అంకురార్పణ జరిగి అది మన ముందుకు వస్తున్న సందర్భంలో మిత్రుడు ప్రమోద్ శర్మ పిలవడం జరిగింది. మంచి అభిరుచి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ శర్మ చాలా మంచి సంగీతం అందించుంటారు. అలాగే ఒక ట్రెండీ అని కోవలోకి వెళ్తున్న తరుణంలో ఒక మంచి భక్తి, దేశభక్తి వాళ్ళలో దాని ఇంపార్టెన్స్, మనం ఎటు వెళ్ళినా అదొకటి గుర్తు చేసుకొని మనం ఎలా ఈ స్థితిని అనుభవిస్తున్నామని తెలియజేయడానికి కొంత మనకు గతం తెలియాల్సిన అవసరం ఉంది. అది మనందరికీ మరోసారి స్ఫురణ చేస్తూ రవీంద్ర గోపాల్ గారు చేసిన ఈ ప్రయత్నం మంచి ఫలితాలు సాధించి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈ యొక్క సినిమా తీయటం అనేది నిజంగా ఒక ధైర్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం కోసం భగత్ సింగ్ ఒక కమ్యూనిస్టు భావజాలంతో తీస్తున్నటువంటి ఈ సినిమాకి నిజంగా రవీంద్ర గోపాల్ గారిని అభినందించాలి. అదేవిధంగా ఈ యొక్క సినిమాకి సంగీతాన్ని అందించినటువంటి మా ప్రమోద్ శర్మ, నేను ఆల్రెడీ ఈ సినిమా చూశాను, ఈ పాటలు విన్నాను. చాలా అద్భుతంగా కంపోజ్ చేసి చాలా గొప్పగా చేశాడు. నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క దేశం కోసం అనే సినిమా పేరు వినగానే నాకు ఒక పాట, ఒక 20 సంవత్సరాల క్రితం నేను రాసుకున్న పాట, ఒక పల్లవి పాడి వినిపించాలనిపించింది. ఓ స్వతంత్ర భారతమా, నా స్వరాజ్య దేశమా, ఓ స్వతంత్ర భారతమా, నా స్వరాజ్య దేశమా, కష్టాలు కన్నీళ్ళు చివరికి మిగిలాయా, సిరి సంపదలు కలిగిన తల్లని అందరూ అంటున్నారమ్మా, ఎక్కడ దాచావో
మరి ఎవరు దోచారో, ఎక్కడ దాచావో, మరి ఎవరు దోచారో, ఓ స్వతంత్ర భారతమా, నా స్వరాజ్య దేశమా. 80% మంది కడుపేదలుగా ఉన్నారు, 20% మంది ధనవంతులుగా వెలుగుతున్నారు. కుళ్ళిన శవాల గుంపటిలోన ఒరుగుతున్నారు ఎందరో, మేడలు మిద్దెలు గద్దెలనెక్కి కులుకుతున్నారు కొందరు. ఓ స్వతంత్ర భారతమా. ఇది నేను 20 సంవత్సరాల క్రితం రాసుకున్న పాట. ఈ సందర్భంగా థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, నేను పిలవగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా దేశం కోసం సినిమా గురించి ప్రతి ఒక్కరూ చెప్పారు. కానీ ఈ దేశం కోసం సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గారు ఎలా చేశారు, ఎలా అతను కష్టపడ్డ విధానం, దీని గురించి నేను ప్రత్యక్షంగా స్టార్టింగ్ స్క్రిప్ట్ వర్క్ నుంచి కూడా చూస్తూ వస్తున్నాను. దేశం కోసం సినిమాలో 7 సాంగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు విన్నారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది సో మీరే చెప్పాలి సాంగ్స్ విన్న తర్వాత ఆ సాంగ్స్ యొక్క అభిప్రాయం. రవీంద్ర గోపాల్ గారు, సో రవీంద్ర గోపాల్ గారి గురించి చెప్పాలంటే ఇందులో 18 క్యారెక్టర్స్ చేశారు, 14 క్యారెక్టర్స్, 14 క్యారెక్టర్లు. అసలు 14 క్యారెక్టర్లు ఒక్క మనిషి చేయడం ఏంటి అనుకున్నా నేను స్టార్టింగ్లో. సినిమా రికార్డింగ్ చేసేటప్పుడు చూశాను, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నది. అల్లూరి సీతారామరాజు, తర్వాత భగత్ సింగ్, చిన్నప్పటి భగత్ సింగ్ నుంచి కూడా సార్ చేయడం అనేటువంటిది ఇందులో. తర్వాత వాళ్ళ బాబు ఆజాద్గా వాళ్ళ బాబు చేయడం అనేటువంటిది ఈ సినిమాకు సెకండ్ హైలైట్. అసలు ఆజాద్గా చాలా బాగా చేశాడు అతను. సో రవీంద్ర గోపాల్ గారు చేసినటువంటి ఈ 14 క్యారెక్టర్స్ లోపల అల్లూరి సీతారామరాజుగా చాలా బాగా సెట్ అయ్యారని నేను అనుకున్నాను. తర్వాత సార్ చెప్పినట్టుగా సుభాష్ చంద్రబోస్ చూడగానే అసలు సడన్గా సుభాష్ చంద్రబోస్ ఇలా రాగానే అరే భగత్ సింగ్ ఇమీడియట్గా సుభాష్ చంద్రబోస్ అయ్యాడేంటి అనిపిస్తుంది మనకు. అంత చక్కగా అన్ని క్యారెక్టర్లను రవీంద్ర గోపాల్ గారు దగ్గర ఉండి మేకప్ అంటే డైరెక్షన్ చేసుకుంటూ యాక్ట్ చేయడం అనేటువంటిది చాలా కొంచెం కష్టతరమైనటువంటి విషయం. సో సార్ డైరెక్షను, ప్రొడక్షను, అంటే ప్రతి చిన్న చిన్న ఈవెన్ పిన్ టు పిన్ అతనే చూసుకోవాలి. చూస్తూ కూడా దేశం కోసం అనేటువంటి మూవీని ఇంతవరకు తీసుకొచ్చి రేపు నెక్స్ట్ మంత్ రిలీజ్ కొరకు దీన్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది నిజంగా హ్యాట్స్ ఆఫ్ రవీంద్ర గోపాల్ గారు. సో ఇంత మంచి సినిమాకు సంగీతం చేయడానికి నాకు అతను అవకాశం ఇచ్చినందుకు, అంటే స్టార్టింగ్ నుండి సారథి నాగమనాయుడు మూవీ దగ్గర నుంచి కూడా ప్రతి మూవీకి నేనే మ్యూజిక్ చేస్తున్నాను. సార్ నాకు చాలా మంచి మిత్రుడు, ఫ్రెండ్, తర్వాత గురువుతో సమానం నాకు అతను. ఇంత మంచి సినిమా అవకాశం ఇచ్చినటువంటి రవీంద్ర గోపాల్ గారికి థ్యాంక్స్ అండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదికను అలంకరించిన మిత్రులకు, మా గురువు గారు పరచుడు గోపాలకృష్ణ గారు, అదే రకంగా వడ్డేపల్లి కృష్ణ గారు, బసిరెడ్డి గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న గారు, వడ్లపట్ల గారు, బాబ్జీ గారు, వీళ్ళందరూ నాకు మంచి మిత్రులు, నా శ్రేయోభిలాషులు. ఈ సినిమా గురించి నా గురించి నేను చెప్పడం కంటే మా వాళ్ళు చెప్పిందే బాగుంది. సో ఈ సినిమా తీయడం ఎందుకు తీశాను, ఎందుకు చేశాను అనేది నేను ఒక కసితో చేశాను. ఇది ఒక కసితో చేశాను. సో ఒక మంచి సినిమాని చేయాలనుకున్నాను, చేశాను. నా గురించి నేను చెప్పడం కంటే మా వాళ్ళు చెప్పడమే మంచిది. మీడియా మిత్రులకు, నేను పిలవగానే వచ్చినటువంటి పెద్దలకు, మీ అందరికీ నా నమస్సుమాన్యాలు, నమస్తే. వేదిక మీద ఉన్న పెద్దలకు వందనం, వేదిక ముందున్న ఆహూతులకు అభివందనం, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా సోదరుడు రవీంద్ర గోపాల్ ఒక సాహసం చేసి, అంటే భగత్ సింగ్ అంటేనే సాహసం అండి, సాహసం చేసి ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించి మేము అందరం చూసామండి ఆ చిత్రాన్ని.
దాన్ని ఇవాళ ఆడియో రిలీజ్ పెట్టుకుని మీ అందరి ముఖత ప్రజలకు అందించాలన్న కోరికతో ఈ సభను ఏర్పాటు చేసుకున్నాడు. నాకు ఆ గెటప్లన్నీ చూడగానే నాకు ముందు మా ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారండి. ఎందుకంటే అన్ని వేషాల్లో ఆయన్ని ఊహించుకుంటూ ఉంటాం మేము ఎప్పుడు కూడా. మేజర్ చంద్రకాంత్ అని అన్నగారి ఆఖరి సినిమా, అన్నగారితో మా ఆఖరి సినిమా కూడా అదే. అందులో ఇప్పుడు వీరు వేసిన వేషాలు ఛత్రపతి శివాజీ గారండి, ఇవన్నీ కూడా అన్నగారు అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబొమ్మన, ఇవన్నీ ఉన్నాయండి. నా దైవం ఎన్టీఆర్ అని మొన్నే ఒక చిన్న పుస్తకం, అంటే ఆయన చరిత్ర కాకుండా ఆయనకి నాకు మధ్య ఉన్న అనుబంధాలు మాత్రమే. నేను సినిమా రైటర్ని అవ్వాలని 80లో ఆయన్ని కలిసిన దగ్గర నుంచి 96లో ఆయన నిష్క్రమించడానికి ముందు ఆఖరిసారి నాతో ఫోన్లో మాట్లాడిన అంతవరకు ఉన్న జ్ఞాపకాలని నా దైవం ఎన్టీఆర్ అని మొన్నే పంపించానండి. నవచేతన వాడికి వీళ్ళందరూ పుస్తకాలు పంపించాను. అందులో ఈ అల్లూరి సీతారామరాజు గెటప్పు ఇవన్నీ ఉన్నాయండి, దాంట్లో వేసాను. దాంట్లో కొన్ని అన్నగారి ఇది చూస్తాంటే నాకేమనిపిస్తుంది అంటే, నా జీవితంలో నేను 5 అడుగులు 4 అంగుళాల హైట్ అండి. ఫస్ట్ టైం బీఎస్సీ చదువుతున్నప్పుడు సిటీ సైన్స్ కాలేజ్, గవర్నమెంట్ సిటీ సైన్స్ కాలేజ్ అంటారండి, మూసీ నది పక్కన ఉంటుంది. అందులో నేను వేసిన మొట్టమొదటి వేషం వీరపాండ్య కట్టబొమ్మనండి. అసలు నేను అలా పొట్టిగా కనపడగానే ముందు ఆడియన్స్ నవ్వారు. ఈడేంటి వీరపాండ్య కట్టబొమ్మన అన్నట్టు అనుకున్నారేమో, కానీ వీరపాండ్య కట్టబొమ్మన పూర్తి కాగానే మా లెక్చరర్స్ ముందు వేదిక మీదకి వచ్చి నన్ను కౌగిలించుకున్నారండి. అది నేను నా జీవితంలో మర్చిపోలేదు. నాకెప్పుడు వెళ్ళి రవీంద్ర భారతిలో వేషం వేయాలి, రవీంద్ర భారతిలో వేషం వేయాలని కోరిక ఉండేదండి. ఎవరు ఎలా చేస్తారు, మన ఎవరో చేయకపోతే మా అన్నయ్య వాళ్ళు ఏదో నాటకం వేస్తా అంటే అందులో ఈ వీరపాండ్య కట్టబొమ్మన ఒక నాకు చిన్న అవకాశం ఇవ్వండి, 10 నిమిషాలు లేకపోతారా అంటే మా అన్నయ్య వాళ్ళందరినీ ఒప్పించి ఇచ్చేయండి. నాగేశ్వరరావు గారు కింద కూర్చుని ఉన్నారు, చూస్తున్నారు. ఆయన పైన చేస్తా అలా ఏదో డైలాగ్ ఇలా అనేసరికి గొలుసు తెగిపోయిందండి. చూడండి, ఇక్కడ తెగలేదు, రవీంద్ర భారతిలోనే తెగింది. ఎక్కడ తెగాలో అక్కడ తెగింది. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి, ఎదురుగా ప్రేక్షకులు గొల్లు నవ్వుతున్నారు. ఆ డైలాగ్ చెప్తానే అలా 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 తిప్పి దాన్ని అలా క్యాచ్ చేశారండి. వాళ్ళే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి. ఇదే ప్రేక్షకులకి మనకి ఉన్నటువంటి అనుబంధం. అదే బ్రదర్, మనం భయపడకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. మనని వాళ్ళు ఆశీర్వదిస్తారు అన్న నమ్మకంతో ఉండాలి. ఆ నమ్మకంతోనే మనం ఎప్పుడైనా ముందుకి రావాలండి. అలా ఇవాళ మా వాడు సాహసం చేశాడండి. రామారావు గారు 3 దాని వీర సూరకర్ణ అంతే. మేము కొంచెం అతిథి గెటప్పులతో 5 వేయించాం. ఈయన ఆయన దశావతారాలను ఆయన 10 వేస్తే ఈయన 14 వేషాలు వేసాడండి. ఏమన్నారు మా వాడిని అసలు అంటే, తన మీద ఉన్న తన విశ్వాసం అండి. మనిషి ముందండి, మీ అందరికీ ఒకటే చెప్తానండి, నేను ఇంత అనుభవంతో 50 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి. ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవడో ఏదో మాట్లాడుతూ ఉంటాడండి, ఆ మాటలు చెవికెక్కితే మనం కుంగిపోతూ ఉంటామండి. ఎవడి మాట పట్టుకోకుండా ఐ కెన్ రీచ్ దేర్, నేను అక్కడికి వెళ్ళగలను అని విశ్వాసంతో మీరు మనసులో అనుకోండి. ప్రతి మనిషి వెళ్ళి తీరతాడు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. కష్టే ఫలి అన్నారండి మన పెద్దలు. ఇవాళ చెప్పలేదు కదా ఆ మాట, ఈనాడు రాసిన మాట అది, కష్టే ఫలి అని. కష్టపడిన వాడు ఫలితాన్ని అనుభవిస్తాడు, చూస్తాడు, అందుకుంటాడు అని. అయితే ముందు నాకేమనిపిస్తుందంటే, మొన్న అక్కడ సినిమా చూసినప్పుడు, అబ్బా మా రవీంద్ర గోపాల ఈ 14 వేషాలు వాళ్ళ అబ్బాయితో వేయించి వాళ్ళ అబ్బాయి వేసిన 2 ఈయన వేస్తే బాగుండేదే అనిపించిందండి నాకు. కానీ ఆయన చేస్తే బాగుంది అని ఇందాక మీరు గమనించి ఉంటారండి. 7 పాటలు చూసాం మనం. పాటలు నటించేప్పుడు
లిప్పు మీద కాన్సన్ట్రేషన్ పడిపోయి ఎక్స్ప్రెషన్స్ మిస్ అయిపోతూ ఉంటాయండి చాలామంది ఆర్టిస్టులకి. ఎక్కడ మిస్ అవ్వకుండా నటించాడండి ఆయన. అంటే మామూలు భాష కాదు కదండి, అది స్వతంత్ర పోరాటానికి సంబంధించిన భాష. మామూలు మన మాట్లాడుకుంటే మనసుగా తెయ్యింతే అంటే మన మాటే, మన అందరం పలికేయగలం, ఈజీగా లిప్పేయగలం. కానీ అలాంటి పదజాలం వచ్చినప్పుడు, ఒక స్వరాజ్య పోరాటానికి సంబంధించిన పదజాలం వచ్చినప్పుడు దానికి లిప్పిస్తూ తదనుగుణంగా అభినయాన్ని మిస్ అవ్వకుండా ఉండటం అనేది అతి అద్భుతమైనటువంటి ప్రక్రియ. అది మావాడు సాధించుకున్నాడు చక్కగా ఈ సినిమాలో. మీరందరూ కూడా ఈ సినిమాని దేనికోసం చూడాలంటే రవీంద్ర గోపాల్ కోసం కాదండి. నాకు మన వాళ్ళు చెప్పారు, ఒకప్పుడు మనం బానిసలం అనే సంగతి ఆ ముందు కూర్చొని చిన్నపిల్లలు చాలామంది కనపడుతున్నారు నాకు, వాళ్ళందరికీ తెలియదు. బానిసల వాట్ ఈజ్ మెంట్ బై బానిస అని అడుగుతారు ఇప్పుడు వాళ్ళని అడిగితే మనల్ని. అంటే బానిస అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. మనం ఎందుకంటే నేను కూడా మా అమ్మ కడుపులో బానిసలండి. నేను బయటకు వచ్చేసరికి తెల్లాళ్ళు వెళ్ళిపోయారండి. నేను నవ్వుతూ ఉండేవాడిని మా అమ్మతో, నాకు భయపడి వెళ్ళిపోయారు అమ్మ అంటూ ఉండేవాడిని. ఓరి నువ్వు ఎంత అడిగిరా నువ్వు అంటూ ఉండేది మా అమ్మ. అంటే అసలు ఆ కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళు, ఆ కన్నీళ్లు అనుభవించినటువంటి వాళ్ళు ఆ తరం ఇప్పుడు చాలా తక్కువ మంది ఉండి ఉంటారు. కానీ వాళ్ళు ఎవరైనా కనుక ఈ సినిమా చూస్తే ఆ కన్నీటితోనే ఈయన్ని అభినందిస్తారండి. అబ్బా మంచి మహాయోధుడి సినిమా చూపించావయ్యా మాకు అని. ఎందుకంటే చాలామంది చరిత్రలు అల్లూరి సీతారామరాజు తీసి చూపించాడు మహానుభావుడు కృష్ణ గారు, అలా వీరపాండ్య కట్టబొమ్మను తీసి చూపించాడు శివాజీ గణేషన్ గారు. ఇలా ఆ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుల చరిత్రల్ని ఒక్కొక్కళ్ళు తీసి, అసలు యాక్చువల్గా నేను ఒకసారి ఎప్పుడో ఒక మీటింగ్లో చెప్పానండి, చిన్న బడ్జెట్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ మన అందరం కలిపి, కావాలంటే అందరం కలిపైన ఒక చిన్న బడ్జెట్లో ఆ చరిత్రను అలా పంపిస్తే భావి తరాలకి వీళ్ళ కథ ఇది, వీళ్ళ కథ ఇది అని తెలుస్తుంది అనేటువంటి నమ్మేవాళ్ళు నేను ఒకండి. అందులో ఆయన సాహసం చేసి ప్రతి రూపాయి తనే పెట్టుకుని, ప్రతి రూపాయి తను ఎన్ని కోట్లు అయి ఉంటుందో వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది. మాకు ఆ లెక్క మన సినిమా చూడగానే తెలిసి ఉంటుందండి ఎంత ఖర్చు పెట్టాడో. అది ఎందుకు ఖర్చు పెట్టావు, నువ్వు నటుడు అని ప్రపంచానికి తెలియజేయాలనా? కాదు, భగత్ సింగ్ గొప్పదనం ప్రపంచానికి తెలియజేయాలని ఆయన అంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఆయనకి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే చాలామంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు. ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ గారు ఇందాక ఆ వెళ్ళిన దాంట్లో లాస్ట్ డేట్ ఒకటి వేశాడు ఆయన తర్వాత అడుగుదాం అనుకున్నాను నేను. ఏదో విమాన ప్రమాదంలో పలానా రోజు వెళ్ళిపోయారని కొంతమంది చెప్తారు, ఆయన సజీవుడే అని కొంతమంది సుభాష్ చంద్రబోస్ అనుయాయులు నో డెత్ డే అని ఇందాక చెప్పాడు ఆయన. అలా నమ్మరండి, ఆ డేట్ నమ్మరు, ఏదో అలా తప్పించేశారు అని అంటారు. కానీ అలాంటి మహానుభావులు వాళ్ళ చరిత్రలు నిజంగా అన్నగారు ఆ మేజర్ చంద్రకాంత్లో ఆ 5 పాటల్లో చేస్తున్నప్పుడు మా ఒళ్ళు పులకరించిపోయిందండి ఆ పాట చూసి. ఆయన కూడా కౌగులించుకుని మరీ అభినందించాడండి, నా జన్మ ధన్యం అని. ఎందుకంటే మళ్ళీ ఆయన ఆ వేషాలు ఇప్పుడు వేలేరు వచ్చి వెనకాల ఒక శివాజీగా మళ్ళీ వేషం వేయగలరు ఆయన. కృష్ణ గారు వేద్దాం అనుకున్నారు, పాపం శివాజీ ఎంత ప్రేమించారో ఘట్టమనేని కృష్ణ గారు. ఆ శివాజీ గణేషన్ గారి వేషం ఆయన వేయలేకపోయారు. అలా ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఇవాల్టి సమాజానికి ఒకనాటి మహానుభావుడి కథ, ఆయన పెట్టినటువంటి ట్యాగ్ లైన్ ఇందాక మనాళ్ళు చెప్పారండి, భగత్ సింగ్ దేశం కోసం. దేశం కోసం అంటే దేశం కోసం ఏం చేశాడు, దేశం కోసం బలయ్యాడా, దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు, దేశం కోసం భగత్ సింగ్ ఏం చేశాడు అనే టైటిల్ కూడా చాలా బాగుందండి. మరి అందులో అన్ని విభాగాలు 14 వేషాలు ఇటువంటి మాటలు కాదండి, నిజంగా ఎలా చేశాడో ఆయన అనుభవంలో చెప్తాడేమో అనుకున్నాను. ఆయన చాలా క్లుప్తంగా 2 నిమిషాల్లోనే చెప్పేసి ముగించేసాడు దాన్ని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ రవీంద్ర గోపాల్ గారు. మీరు మా రచయిత సంఘంలో మా ఉపాధ్యక్షులైనందుకు మేము గర్వపడుతున్నాం. ఇంత చక్కటి సినిమాని ఈ రోజున ప్రపంచానికి అందించి, దయచేసి అందరూ కూడా ఈ భగత్ సింగ్ దేశం కోసం అనే సినిమాని చూడండి, చూసి ఆయన్ని ఆశీర్వదించండి అని కోరుతూ పెద్దలందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. నేను ఇందులో ఆజాద్ చంద్రశేఖర్ క్యారెక్టర్ వేశాను. ఈ సినిమా మొత్తం 1947 బ్యాక్డ్రాప్ మీద ఉంటుంది.
త్వరలో థియేటర్స్కి వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. డైరెక్ట్ థియేటర్లో